జగన్ గారు అసెంబ్లీకి వచ్చారు. వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెంటనే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఏంటి నీకేమనిపిస్తుంది? ఆయన అసెంబ్లీకి రావాలా వద్దా? ఆయన వచ్చి వెంటనే వెళ్ళిపోదామనే వచ్చారు. ఎందుకని వచ్చి ఒకసారి కనబడిపోదాం, అటెండెన్స్ కోసమే వచ్చాడు అంటారా? ఎవరికి కనిపించిపోదామని వచ్చాడు అంటారా? ప్రజలకు ఒకసారి అందరూ అంటున్నారు కదా రావట్లేదు. అంటే మళ్ళీ కంటిన్యూ చేయాలా? రావాల్సింది ఆయన రానంటున్నాడు, రావాలా వద్దా? ఇప్పుడు ఆయన వస్తే పెద్దగా ఒరిగిపోయిందే లేదు, ఆయన రాకపోతే పెద్దగా లాస్. వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని గడగడలు ఆడించేవాడు అసెంబ్లీలో. మరి ఈయన కూడా అలాగా విషయాల మీద మాట్లాడితే ప్రజల్లో ఎక్కువ వెళ్తాడు కదా ఈయన. మరి అసెంబ్లీగా రానంటే ఎలాగా? ఆయన రాజశేఖర రెడ్డి గారు కాబట్టి గడగలాడు కాదు కదా. అవునా? అంటే తండ్రిని మించిన తనయుడు కాదా ఈయన? ఏంటి తండ్రిని మించిన తనయుడు బాటలో వెళ్ళాలి కదా. తండ్రిని మించిన తనయుడు అవుతారని మీరు ఎట్లా అనుకున్నారు? అనుకోవద్దు కదా. 5 సంవత్సరాలు చూసిన తర్వాత కూడా అట్లా అనుకుంటే ఎట్లా? అంటే పథకాలు అమలు చేశారు కదా బాగానే. ఏ పథకాలు? ఉచిత పథకాలు ప్రజలకి మంచి పంచిపెట్టారు కదా జగన్ గారు. దానివల్ల అభివృద్ధి లేదంటున్నారు కానీ పథకాలు బాగానే చేశారు కదా. పథకాలు బాగానే చేశారు. మరి దాని నుంచైనా కొంచెం ప్రజల కోసం ఆ పథకాలు అందాలని పోరాటం చేయాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొంచెం సూపర్ సిక్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వాటి మీద పోరాటం చేయాలి కదా అసెంబ్లీకి వచ్చి. ఇప్పుడు ఒక స్ట్రాటజీ నడుస్తుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏమీ చేయలేనప్పుడు మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చివరి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన కొద్దిగా ఏం చేయలేని టైంలో ఈ ఎర్రవనాయుడిని మన ఇంకా కొంతమందిని అచ్చెన్నాయుడిని వాళ్ళని లోపల వేసి అరెస్ట్ చేసి త్రిపులార్ని వాళ్ళని అరెస్ట్ చేసి టైంపాస్ చేశారు. అప్పుడు వాళ్ళు చేశారు కదా, ఇప్పుడు వీళ్ళు చేస్తారు అంతే. ఇప్పుడు వీళ్ళు మొన్న ఈయన వంశీని అట్లా జస్ట్ టైంపాస్ చేసుకుంటూ పోతారు. అసలు మన భారతదేశం ఎందుకు బాగుపడదంటే మిగతా దేశాలన్నీ కలిపి పొలిటికల్ వైపు సినిమాల వైపు పోరు. మన వాళ్ళు పొలిటికల్ వైపు సినిమాల వైపు రాజకీయం వైపే పోతారు. మిగతా వాళ్ళందరూ డీప్ సీక్ అవి కనుక్కుంటారు. మన వాళ్ళు ఏం చేస్తారు? వాటిని సెల్లులు కొనుక్కొని వాడుకుంటారు. ఇప్పుడు ఆ లీడర్ కొంతమంది జనం సపోర్ట్లు కొడతారు, ఈ లీడర్ కొంతమంది జనం సపోర్ట్లు కొడతారు. ఇదే మన పని. భారతదేశం ఎడిపోతుంది, అభివృద్ధి అయింది, మిగతా దేశాలు ఏంది, అసలు మనం ఏం చేస్తున్నాం? ఒక్కడ మీటింగ్ పెడితే 1000 మంది పోయి తొక్కుని చచ్చిపోతారు, ఆయన మళ్ళీ మీటింగ్ పోతారు. మన యువత అట్లుంది. రాజకీయ నాయకులు దీన్ని సెటరేట్ చేయవలసింది ఎవరు? రాజకీయ నాయకులు ఏం తప్పండి? వాళ్ళు రమ్మన్నారు, నువ్వు ఎందుకు పోతావు? పొలిటికల్కి పోయి నువ్వేం సాధిస్తావు? ఓ మీటింగ్కి పోతే నీకేమవుతుంది? ఫాలో అయ్యేది రాజకీయ నాయకులనే కదా. అవేర్నెస్ క్రియేట్ చేసి నిన్ను ఎవరు ఫాలో అవ్వమన్నారు? ఫాలో అయిన వాడు ఏం సంపాదించిండు? ఒక రాజకీయ నాయకుడిని ఫాలో అయ్యి మిగతా మామూలు జనం సంపాదించింది ఏంది, బాగుపడ్డది ఏంది? మీకు ఎప్పుడన్నా బాగుపడ్డారు అనిపించిందా? ఇప్పుడు మిగతా దేశాలల్లో 2 సార్లు ఎలక్షన్లు నిలబడితే మిగతా 3వసారి ఉండరు, కానీ మన వాళ్ళు చచ్చిపోయిన దాకా ఉండరు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 60 సంవత్సరాల తర్వాత రిటైర్ చేస్తారు. ఏంటి మరి మొత్తం సిస్టమే మారాలంటున్నారా ఏంటి? అసలు ఈ సిస్టమ్ ఉంటే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా భారతదేశం ఇంతే. భారతదేశ పరిస్థితి ఇంతే, భారతదేశ బతుకు ఇంతే, అంతే. అంటే లోపం ఎవరిలో ఉంటుంది? ప్రజల్లోనా, రాజకీయ నాయకుల్లోనా? ఎవరు మారాలి? పుట్టిన యువకుల్లో మారాలి. తల్లిదండ్రులలో మార్పు రావాలి, పిల్లలలో మార్పు రావాలి. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అది కూడా మారాలంటారా? అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, చదివేంత వరకు చదువుతారు. దాని తర్వాత ఏం చేస్తారు? పొలిటికల్ లీడర్స్ యువత రాజకీయాలకు రావాలి, రాజకీయాలకు రావాలని మైకి పెట్టి అరుతారు. వీళ్ళు రాజకీయాలకు పోతారు. ఇప్పుడు కొన్ని వేల మంది రాజకీయాలకు పోతే ఎమ్మెల్యేలు అయ్యేది ఎంతమంది, మినిస్టర్లు అయ్యేది ఎంతమంది? వాళ్ళ కొడుకులు తప్పితే మామూలు మినిస్టర్ అవుతారా? మరి ఇన్ని వేల మంది వెనకపోయేది ఏం చేస్తారు? ఎంతమందికి సీట్లు వస్తాయి? అంటే ఈ ప్రజల్లో ఈ చైతన్యం ఎందుకు రావట్లేదు అనుకుంటారు? అంటే వాళ్ళందరికీ సుఖం దొరుకుతుందా, లేకపోతే తెలియట్లేదా ఏంటి? సుఖంగా ఏం దొరకదు. మీటింగ్ ఉన్న 2 రోజులు భోజనం పెడతారు, మందు పోతారు. తర్వాత ఇప్పుడు ఆ లీడర్ మావాడు, ఈ లీడర్ మావాడు, మేమేం చెప్పినా నడుతుంది అని చెప్పి గల్లాలు ఎగరేసుకొని తిరుగుతారు, అంతే. మీకు అంతకుమించి ఏముండదు. సో ఇది మారాలంటారు. అయితే ఈ రాజకీయ నాయకులను గుడ్డిగా నమ్మకూడదని మీరు అంటున్నారా? రాజకీయ నాయకుల్ని నమ్మితే సంకనాగిపోతారు, ఏముండదు. ఇక అంతకుమించి ఏముండదు. మీ దృష్టిలో అంటే కొంచెం బెటర్ పార్టీ అంటే ఏ పార్టీ పేరు చెప్తారు మీరు? అటు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు 2 రాష్ట్రాల్లో ఇది బెటర్ పార్టీ అంటే ఏ పార్టీ పేరు చెప్తారు? అసలు బెటర్ పార్టీ ఉంటే మన దేశం ఎట్లా ఎందుకు? అసలు ఏ పార్టీ బెటర్ లేదంటారు? అసలు పార్టీ అనేదే బెటర్ కాదు. మిగతా దేశాలల్లో ఏ మినిస్టర్కి ఇన్ని ఆస్తులు ఉంటాయి? ఒక బార్ షాప్ చూసినా మినిస్టర్దే ఉంటుంది, ఒక కాలేజ్ చూసినా మినిస్టర్దే ఉంటుంది, ఒక హాస్పిటల్ చూసినా మినిస్టర్దే ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటాయా? ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్కి ఒక స్టాఫ్ నర్స్కి వచ్చి 1,30,000 శాలరీ, ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి 18,000 శాలరీ. ప్రైవేట్ హాస్పిటల్ నర్సులు ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తారు? మనకు రిజర్వేషన్లు ఇచ్చి ఏం చదువు రాకపోయినా సరే 90 మార్కులు వచ్చినోడికి ఉద్యోగం రాదు,
రిజర్వేషన్లో 35 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం అవుతుంది. అది హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటుంది. వాళ్ళు ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు? సో ఇది మారాలంటారు, రిజర్వేషన్ సిస్టమ్ కొంచెం మారాలంటారు. మారకపోతే ఇంతే, మారకపోతే ఇంతే. మరి ఆ రిజర్వేషన్ లేకపోతే వెనకబడిన వర్గాలకి చదువుకునే అవకాశం రాదు కదా. ఓకే, కానీ నువ్వు మెడికల్ ఫీల్డ్ కూడా అదే పెడితే, అంటే కొన్ని చోట్ల తీసేయాలంటారు రిజర్వేషన్. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ కూడా అదే పెడితే, ఇప్పుడు 35 మార్కులు వచ్చినోడు ఆపరేషన్ చేస్తే ఎట్లుంటుంది, 100 మార్కులు వచ్చినోడు ఆపరేషన్ చేస్తే ఎట్లుంటుంది? అంటే ట్రైనింగ్స్ ఏమో ఉంటుంది కదా, అంటే ఎలిజిబిలిటీ కానీ ట్రైనింగ్స్ ఏమో ఉంటుంది కదా ఉద్యోగాల్లో. ఇప్పుడు సార్ మరి ట్రైనింగ్స్ ఏమే ఉన్నప్పుడు మార్కులు ఎందుకు చదువుతోటే ఇస్తే, ట్రైనింగ్ తోటే ఇస్తే సరిపోతుంది కదా. అంటే ఈ మార్కు సిస్టమ్ అవసరం లేదంటారు. రాకపోతే ఇంతే, రాకపోతే ఇంతే. సో ఫైనల్గా చెప్పండి, భారతదేశం బాగుపడాలంటే ఎక్కడ మారాలి? సిస్టమ్ మారాలా, భారతదేశం బాగుపడాలంటే ప్రజలు మారాలా? పొలిటికల్ ఏ పార్టీ మీటింగ్లకు పోవద్దు, ఏ సినిమాలకు పోవద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు సంపాదించాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు చూసుకోవాలి. ఎవడి పని వాడు చేస్తే భారతదేశం అదే అభివృద్ధి చెందుతుంది. ప్రజలు ఏం తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ప్రజలు మరి దీనికోసం? ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు, వాడి బాగు వాడు చూసుకోవాలి. అంతే, పని చేసుకుంటే వెళ్తే వాడి పని వాడు చేసుకోవాలి. మిగతా ఆ పార్టీ జిందాబాద్, ఈ పార్టీ జిందాబాద్, ఈ సినిమా జిందాబాద్, ఆ హీరో జిందాబాద్, బిర్యానీ ప్యాకెట్ కోసం రాజకీయ నాయకులు అంటే తిరగద్దు అంటారు. తిరిగితే కథ. ఓకే, థ్యాంక్ యూ.